అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. గురుగారు, ముందు ఎపిసోడ్ లో మనం అశ్విని నక్షత్రం గురించి వాళ్ళు ఏమేం చేయాలి విధి విధానాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం. వాళ్ళ సంపత్కరి దేవత ఎవరండి? వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకంతా మంచి జరుగుతుంది? తప్పకుండా భరణి నక్షత్ర జాతకులు శుక్ర మహర్దశ శేషంలో పుడతారు. వాళ్ళకి జన్మించినప్పుడు శుక్ర మహర్దశ ఎంతకాలం శేషం ఉందో అంతకాలం అయిన తర్వాత రవి మహర్దశ వస్తుంది. రవి మహర్దశ 6 సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహర్దశ వస్తుంది 10 ఏళ్ళు. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు. ఆ తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరాలు. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు. ఇట్లా వీళ్ళ జాతకం ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే జీవితంలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యోపాసన, సూర్య భగవాను వీళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి. ప్రతిరోజు నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, స్నానం చేసి శుచి శుభ్రత కలిగిన వస్త్రాలు ధరించి సూర్యుడికి 4 సార్లు అర్ఘ్యప్రదానాన్ని ప్రసాదించడం, 4 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదా మరి ఏదన్నా సూర్య అష్టోత్తరం కానీ లేదా బాగా చదువుకున్న వాళ్ళైతే అరుణ పారాయణం కానీ ఇట్లా సూర్యుడికి లేదా సూర్య ఉపదేశం ఉన్న వాళ్ళు సూర్య మహామంత్రం కానీ లేదా సూర్య గాయత్రి మహామంత్రం కానీ ఒక అలవాటుగా చేసుకొని జీవితాంతం కూడా ఆదివారం నాడు వీళ్ళు నియమనిష్టలతో ఉండి ఆదివారం నాడు ఒంటిపూట భోంచేసి సూర్యుడికి అర్చించి ఎర్రటి పుష్పాలతో ఎర్రటి పండును నైవేద్యంగా పెట్టి సూర్య భగవాను ఆరాధించడము. ఇంకా చేయాలనుకుంటే సూర్య నమస్కారాలని ఉంటాయి. ఈ సూర్య నమస్కారాలు చేయగలిగిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేయడం, ఆ నమస్కారాలు చేసి సూర్యుడికి 4 సార్లు అర్ఘ్యప్రదానం ఇచ్చి సూర్య భగవాను అర్చించడం ద్వారా ఎర్రటి పుష్పాలు ఎర్రటి పండ్లు సూర్య భగవానుడికి నివేదించాలి. గోధుమ నూకతో చేసిన పాయసాన్ని, మనం అన్నవరం ప్రసాదం అంటాం కదా, గోధుమ నూకతో చేసిన పాయసాన్ని సూర్య భగవానుడికి నివేదించి దాన్ని తినాలి వీళ్ళు. నాకు ఏ అష్టోత్తరం ఏవి రావండి అంటే ఓం సూర్యాయ నమః అని అనుకోవచ్చు, లేదా ఓం ఆదిత్యాయ నమః అనుకోవచ్చు, లేదా ఓం భాస్కరాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఎలా అనుకున్నా కూడా ఆయన పలుకుతాడు. చేయాల్సింది భక్తి శ్రద్ధలతో చేయాలి. ఎందుకంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి నమస్కారం చేస్తే ఆయన సంతోషపడతాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఆయనకి నమస్కరించి ఆయనకి అర్ఘ్యప్రదానం చేసి ఆదివారం నాడు తగు రీతిలో ఆయన్ని అర్చించి ఉపవాసం ఉండి ఒంటిపూట భోంచేసి ఆదివారం నాడు చేయకూడని పనులు ఏమి చేయకుండా ఉండి నియమనిష్టలతో ఉంటే గనక తప్పకుండా వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్గ్యం అంటే మామూలుగా నీళ్లు ఇలా తీసుకుని చేతిలో 2 చేతుల్లో దోశల్లో తీసుకొని ఓం సూర్యాయ నమః అంటే బ్రాహ్మణులు అయితే గాయత్రి మంత్రంతో వదులుతారు. ఎవరైనా సరే మామూలుగా చేతిలో నీళ్లు తీసుకొని ఓం సూర్యాయ నమః అని అర్ఘ్యప్రదానం ఇవ్వచ్చు. దీనికి కులమతాలకి సంబంధం లేదు. రోజు కూడా చేసుకుంటూ ఉంటే వాళ్ళ ప్రతిరోజు చేసుకోవాలి. సూర్యుడు ప్రతిరోజు వస్తున్నాడుగా, ఆయన ఏమన్నా సెలవు తీసుకుంటున్నాడు ఎప్పుడన్నా? లేదు. ఖచ్చితంగా 6 అయ్యేసరికి వస్తున్నాడు కదా. కనుక ఆయన డ్యూటీని ఆయన నిర్వహించేటప్పుడు మన డ్యూటీని కూడా మనం నిర్వహించాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్యము, సంపద, పదవులు, ఉద్యోగంలో అభివృద్ధి, పదోన్నతులు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒక హ్యాబిట్ లాగా అందరికీ ఏం ఏర్పడిందంటే ఆదివారం అంటే పార్టీ చేసుకోవాలని,
చేయకూడని పనులన్నీ ఆదివారం నాడు చేస్తుంటారు. ఆ చేయకూడని పనులు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజే ఖాళీ ఉంటుంది కాబట్టి కటింగు షేవింగ్ ఆ రోజు చేయించుకుంటారు. చేయకూడదు. ఆదివారం నాడు చేసుకోకూడదు. ఆదివారం నాడు గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఆదివారం నాడు మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. ఎవరైతే మద్య మాంసాలు తీసుకోవడం అలవాటుగా ఉందో ఇవాళ ఆదివారం కాబట్టి మేము అన్ని మద్య మాంసాలు స్వీకరిస్తామంటే అది మహాపాపాన్ని చుట్టుకున్నట్టు అవుతుంది. మీరు ముఖ్యంగా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆదివారం నాడు చాలా నియమనిష్టలతో ఉండాలి. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఆదివారం నాడు మద్య మాంసాలు తీసుకోకూడదు, నియమనిష్టలతో ఉండాలి. కానీ ఆదివారం అవే చేస్తున్నారు. కానీ చేయకూడని పనులన్నీ కూడా ఆదివారం నాడే చేస్తున్నారు కాబట్టి పాపం ఇంతగా పెరిగిపోయి లోకం ఇన్ని కష్టాలు పడుతుంది. ఎవరు చూసినా సరే మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ కష్టం ఉందని ఒక లిస్టు చెప్తారు. సో మనం ఇప్పుడున్న సమాజంలో మనం ఈ యుగంలో అందరూ కూడా ఇన్ని రకాల కష్టాలు పడటానికి కారణం ధర్మానికి వ్యతిరేకంగా మనం బతకడమే, ధర్మ విరుద్ధంగా చేయకూడని పనులన్నీ చేయడమే. కాబట్టి కనీసం ఆదివారం నాడు నుంచి మీరు మొదలు పెట్టండి. ఆదివారం నాడు నియమనిష్టలతో జీవించాలి ఎవరైనా సరే. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులకు చెప్పే సూచన ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండి ఒంటిపూట భోంచేసి సూర్యభగవానుడిని తగు రీతిలో అర్చించి ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద అన్నీ వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి. అధికారులకి అధికారం బాగా సాగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వాళ్ళ జీవితం 3 పూలు 6 కాయల్లో ఉంటుంది. గురుగారు, ఇప్పుడు కొంతమందికి ఆదిత్య హృదయం వచ్చిన వాళ్ళు రోజు పారాయణ చేసుకోవచ్చా అండి? చాలా ఉత్తమమైన పనమ్మా. ఎవరికైతే ఆదిత్య హృదయం చదువుకోవడం వస్తుందో వాళ్ళు తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని లభిస్తాయి. ఇంకొకటి, కొంతమంది ఆర్గ్యం ఇస్తూ గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉంటారు. ఓం భూర్భువః అది చదువుకుంటారు. అది చదువుకోవచ్చా? ఎవరైతే ఉపదేశం ఉంటుందో వాళ్ళు చదువుకోవచ్చు. ఉపదేశం లేని వాళ్ళు చదవకూడదు. ఎవరికైతే బ్రహ్మోపదేశం ఉంటుందో, ఎవరికైతే అర్హత ఉండి గాయత్రి మంత్ర ఉపదేశం వాళ్ళకు ఉంటుందో, వాళ్ళ పెద్దలు ఇస్తారో ఆ మంత్రంతో వాళ్ళు అర్ఘ్య ప్రదానం చేయొచ్చు. అంటే అర్హత అంటే ఉపనయనం అయిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు మా ఉపనయనం కాని వాళ్ళు ఉంటారు కదా గురువు గారు, వాళ్ళు కూడా కొంతమంది చదువు కాని వాళ్ళు సూర్యుడిని ఓం సూర్యాయ నమః అని గాని, ఓం ఆదిత్యాయ నమః అని గాని, ఓం భాస్కరాయ నమః అని గాని, ఓం దివాకరాయ నమః అని గాని ఆయన సూర్య నామాలు ఏవైతే ఉన్నాయో వాటితో దేంతో అయినా సరే జపించుకోవచ్చు, అర్ఘ్యమిచ్చుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చాంటింగ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు కదా. ఓకే, చూసారు కదండి. ఉపనయనం అయ్యి గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళైతే చక్కగా గాయత్రి మంత్రం చదువుకుని ఆర్గ్యం ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మాత్రం గురువు గారు చెప్పినట్టు ఓం సూర్యాయ నమః అనుకుంటూ కూడా ఆర్గ్యం ఇచ్చుకుని దాన్ని రోజు నిత్య జపం లాగా చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచి జరుగుతుంది.